పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యా పంథా విద్యతే జనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ బంధువులారా, మాతృశక్తి, మనము దివ్య మానవ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నాము. అందులో యువతీ యువకులు, భార్యాభర్తలు మొట్టమొదలు ఆరోగ్యవంతులు కావాలి. వారు ఆరోగ్యవంతులైన 100 సంవత్సరాలు జీవించి ఉండే సంతానాన్ని నిర్మించాలి. అయితే ఇప్పుడు సామాన్యంగా వ్యవహారంలో ఆరోగ్యం గురించి ఎవరు పాఠాలు చెప్పరు, ఎవరు వినరు. అటువంటి విషయం లేదు, దానికి విలువ లేదు, అది లుప్తమైపోయింది. నేను ఋషులు మహర్షులు మన శాస్త్రాలు చెప్పిన విధంగా ఆరోగ్య లక్షణాలను ప్రారంభం చేశాను. నిన్న కొన్ని లక్షణాలని నిన్నటి విషయాన్ని ఒక్కొక్కసారి సంక్షిప్తం. అన్నాభిలాష అంటే మనుషునికి సకాలంలో భోజనం చేయాలని పరిస్థితి రావాలి, అటువంటి ఆకలి కావాలి. ముక్తస పరిపాక సుఖ అంటే తీసుకున్న ఆహారం సరిగ్గా సకాలానికి సుఖంగా జీర్ణం కావాలి, అజీర్ణం కాకూడదు. శిష్ట మూత్రపాత అంటే సకాలానికి విరేచనం కావాలి, మూత్రం రావాలి, మలద్వారం నుండి అశుద్ధమైన గాలి వెళ్ళిపోవాలి సకాలానికి. శరీరస్లాగా శరీరం చాలా తేలికగా ఉండాలి. ఎట్లా మనుషులు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో తేలిక అట్లా ఉంటుంది. సుప్రసన్న అంటే ఇంద్రియాలు ఆరోగ్యంగా ఉండాలి, సరిగ్గా పనిచేస్తుండాలి. జ్ఞాన ఇంద్రియాలు సరిగ్గా జ్ఞానాన్ని సంపాదించాలి, కర్మేంద్రియాలు కర్మ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా సుఖ స్వప్న అంటే సుఖంగా సుఖపూర్వకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిద్రించడము, మేల్కోవడం. సామాన్యంగా నిద్ర గురించి మనం చాలా తక్కువ ఆలోచిస్తాం. ఆరోగ్యానికి 3 స్తంభాలు: ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం. నిద్ర గురించి ఈనాటి చికిత్సలో దాదాపు బెడ్ రెస్ట్ చెప్తారు. అది ఎప్పుడు ఏ విధంగా అవసరమో అది వారికి తెలియదు. ప్రతిదానికి బెడ్ అంటే పండుకోవాలి కాదు. ఏది ఎంత అవసరం శరీరానికి అది సరిగ్గా అంతే ఉండాలి. ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్యం చెడిపోతుంది. అయితే నిద్ర సుఖపూర్వకంగా రావాలి. నేను సంకేతం చేసినాను. పెద్దవాళ్ళు 9:15 గంటలకు రాత్రిలో నిద్రించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఉదయం 4 గంటలకు లేవాలి. ఇది సరిగ్గా సామాన్య నియమం. పిల్లలు ఎంతకంటే కొంచెం ముందుకు నిద్రిస్తారు. పెద్ద వయసు ఉండి 60-70 ఉండి ఒక అరగంట ఆలస్యంగా నిద్రించాలి సరిపోదు. ఎందుకంటే సామాన్యంగా ఒక వ్యక్తికి ఉన్న నిద్ర కంటే వృద్ధావస్థలో వాతం పెరగడం వల్ల నిద్ర తక్కువ ఉంటే కూడా సరిపోతుంది. అయితే నిద్ర అతి ఉత్కృష్టమైన సామర్థ్యం. అది సరిగ్గా ఉన్నదాన్ని భగవంతుని వరప్రసాదం అన్నది. ఎందుకంటే మనుషుడు సరిగ్గా సకాలాన్ని నిద్ర తీసుకుంటే ఎన్ని లాభాలని చెప్పడానికి. అంటే ఒకటి, శరీరం నుండి అలసట దూరం అయిపోతుంది. నిద్ర వల్ల శరీరం నుండి అలసట దూరం అయిపోతుంది, మనసులో ఉండే అలసట దూరం అయిపోతుంది, వాతావరణం అనుకూలంగా మారిపోతుంది ప్రకృతి. అప్పుడు అతడు ఎక్కువ ఆలోచించగలుగుతాడు, ఎక్కువ పని చేయగలుగుతాడు, ఎక్కువ మాట్లాడగలుగుతాడు, మౌనంగా ఉండాలి. అయితే అంటే సునాయాసంగా నిద్ర రావాలి. నిద్రించడానికి పండుకోగానే నిద్ర రావాలి. ఒక 6 నెలల పిల్లలు చూడండి, నిద్రించగానే పండుకుంటారు. 2 ఏళ్ళ పిల్లలు నిద్రించగా పండుకుంటారు. వాళ్ళకి ఏం చింత ఉండదు. అట్లా
ఎటువంటి చింత లేకుండా కన్ను మూసుకోగా నిద్ర రావాలి. నిద్ర ఎన్ని రకాల? సాత్విక, రాజసిక. సుఖంగా రావాలి నిద్ర. ఒకటి సాత్విక నిద్ర. అంటే సాత్విక నిద్ర ఎట్లుంటుందంటే మనం నిద్రించిన తర్వాత అలసట దూరం అయిపోతుంది, శరీరంలో స్ఫూర్తి వస్తుంది, మనసులో స్ఫూర్తి వస్తుంది, అధికాధికంగా పనిచేయడానికి సామర్థ్యం వస్తుంది. చదివినా ఆలోచించినా చాలా తేలికగా ఉంటుంది. రాత్రి గాఢ నిద్ర వస్తుంది, దుస్వప్నాలు రావు, మధుర నిద్ర ఆగిపోదు. రకరకాలుగా ఏమో రకరకాలుగా చింత ఆలోచన ఉండదు. సరిగ్గా రాత్రిలో పండుకున్నామంటే తెల్లారి వరకు ఏ మాత్రం ఏం తెలియదు, ప్రశాంతంగా నిద్ర ఉండాలి. మనకు బయట ప్రపంచం గురించి అణుమాత్రం తెలియదు, కేవలం నిద్రలో నిమగ్నమైపోదు. అది భగవంతుని వరప్రసాదం. ఎవరికైతే అంటే అది దినమంతా సరి అయిన పద్ధతిలో శారీరకంగా శ్రమించి, మానసికంగా శ్రమించి, వాచికంగా శ్రమించి విశ్రాంతి కొరకు ప్రయత్నించిన వారికి వస్తుంది. అట్లా కాకుండా తినడము, పండుకోవడము, మాట్లాడడం వారికి రాదు నిద్ర. శరీరం సరిగ్గా, శరీరం పూర్తిగా వ్యాయామం ద్వారా అలసిపోకపోతే, పనుల ద్వారా అలసిపోకపోతే నిద్ర. అలసిపోయిన తర్వాత స్వతహా నిద్ర వస్తుంది, సాత్విక నిద్ర. నిద్రించడం అంటే మళ్ళీ తెల్లారే వరకు మేలుక రాదు. కానీ భగవంతుని వారు అట్లా అయిందంటే శరీరంలో చాలా సుఖంగా నిద్రించాలి, తత్కాలం నిద్రించాలి. ఆ తర్వాత అవబోధనం పొద్దున ఎటువంటి ఇబ్బంది లేకుండా మేలుకోవాలి. అంటే సమయానికి 4 గంటలకు మేలుక రావాలి. శరీరం అంతా బరువు కాదు, తేలిక ఉండాలి శరీరం. ఇది ఆరోగ్య లక్షణం. సమయానికి నిద్ర రాకపోతే ఆరోగ్యం సరిగా లేదు, సరిగ్గా మేలుక రాకపోతే ఏమో కొరత. సరిగ్గా సమయానికి నిద్ర రావాలి, సరిగ్గా సమయానికి మేలుక రావాలి. శరీరంలో అలసట దూరం కావాలి, బరువు భయం ఉండకూడదు. ఇది ఆరోగ్య లక్షణం. ఇంకా తర్వాత బలవర్ణ ఆవిషాం లాభం. సరిగ్గా ఆరోగ్యవంతులం బలం పెరుగుతూ ఉంటుంది, క్రమంగా బలం పెరుగుతుంది. శిశువు జన్మించినప్పుడు అతడు తన మెడను చక్కగా ఉంచుకోలేడు, కానీ 6 నెలల తర్వాత బలం వచ్చి మెడను సరిగ్గా ఉంచుకో. ఆ తర్వాత క్రమక్రమంగా బలం వస్తుంది. అతడు బోలపడతాడు, అంబాడతాడు, నిలబడతాడు, పడిపోతాడు, నిలబడతాడు, పరిగెత్తాడు. ఈ విధంగా క్రమంగా బలం పెరుగుతుంది. ఎంతవరకంటే బలం సామాన్యంగా మన ఆయుర్వేదంలో 60 ఏళ్ళ వరకు, 70 ఏళ్ళ వరకు యవ్వనం అనుకున్నారు. ఇప్పుడు 70 వరకు ఎంతమంది ఉంటారు? యవ్వనము 70 ఏళ్ళ వరకు. అంతవరకు కనీసం 50 ఏళ్ళ వరకు బలం పెరుగుతూనే ఉంటాడు. ఆ తర్వాత బలం ఆగిపోవాలి, పెరగాలి. ఆ తర్వాత బలం క్షీణించాలి. నిరంతరం బలం పెరుగుతుంది. ఏ సమయంలో బలం తగ్గిపోవాలో ఆ క్షణంలో సరిగ్గా ఆరోగ్యాన్ని పాటించిన వాళ్ళకు క్రమంగా తక్కువ తగ్గుతుంది, ఎక్కువ తగ్గదు. లేకపోతే అతి తొందరగా తగ్గిపోతుంది. తర్వాత వర్ణం అంటే అతని ముఖం పైన కాంతి ఉంటుంది, అది చూస్తే ఆలోచిస్తే తెలుస్తుంది. బలము, వర్ణం, ఆయుష్యం. ఆయుష్యం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ఆయుష్యం పెరుగుతుంది. ఆరోగ్యం మధ్య దెబ్బతింటే వాళ్ళ ఆయుష్యం తక్కువ. అయితే బలం పెరగాలి, ముఖం పైన కాంతి కావాలి, ఆ తర్వాత ఆయుష్యం పెరగాలి. బలవర్ణ ఆయుష్యంలాగా లాభ. సౌమనస్యం. సౌమనస్యం అంటే మనస్సు పవిత్రంగా ఉండాలి. సుమనస్స అంటే మనసులో ఎటువంటి బాధ, చిక్కు, సమస్య ఉండకూడదు. పూర్తిగా మనసు శుద్ధంగా ఉండాలి. మనసులో ఏమైనా వికృతులు అంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోతే మనసు సరిగా ఉండదు. మొట్టమొదటి మనసు చెడిపోతే ఆరోగ్యం చెడిపోతుంది. మనసు ద్వారా వికృతి జరుగుతుంది శరీరంలో, క్రియాకలాపాల్లో, అప్పుడు చెడిపోతుంది. సమాగ్రత. మనస్సును పవిత్రంగా ఉంచడం చాలా ప్రయత్నపూర్వకంగా, చాలా ప్రయత్నం చేసేది. సామాన్యంగా మనసు పవిత్రంగా సబలంగా ఉండదు.
ప్రయత్నం చేసే ఉంటుంది. దాన్ని ఆలోచించేవాడు లేరు. పూర్తిగా సరిగ్గా నియమపూర్వకంగా మనం జీవిస్తే మనస్సు పవిత్రమైన భావాలతో నిండుతుంది. ఆరోగ్యం సరిగా ఉండకపోతే పవిత్రమైన భావాలు ఉండాలి. మనసులో వికృతి ఉంటే రాగం గాని, ద్వేషం గాని, ఈర్ష్య గాని, చింత గాని, భయం గాని, క్రోధం ఉంటే వికృతి జరుగుతుంది. ఎంతవరకనంటే ఒక వ్యక్తిలో కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, చిక్కు ఉంటుంది. అతడు ఆ సమయంలో భోజనం చేసి సరిగ్గా జీర్ణం కాదు. ఆ విధంగా మనసు తేలికగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఒక లక్షణం. తర్వాత సమాగ్రత. సమాగ్రత అంటే అగ్నులు సమానంగా ఉండాలి. అగ్నులంటే 13 రకాల అగ్నులు ఉంటాయి శరీరం. తెలియదు సామాన్యం. 7 ధాతువులు, ఓజస్సు 8, 5 పంచభూతాగ్నులు 8, 13 అగ్నులు సకాలం ఉండాలి. సరి అయిన అనుపాతంలో ఉండాలి. రసాగ్ని, రక్తాగ్ని, రసంలో, రక్తంలో, మాంసంలో, మేధస్సులో, మధ్యలో, అస్థిలో, శుక్రంలో, ఓజస్సులో పంచభూతాలు ఉంటాయి. అగ్ని ఉంటుంది. అయితే అగ్ని 8 ధాతువులు, 8 రకాల అగ్ని. అది 8 రకాల ధాతువులను జీర్ణం చేస్తుంది, సరిగ్గా ఉంచుతుంది. తెలియదు ఈ విషయం, ఎవరు తెలియదు, చాలా సూక్ష్మ విషయం. అయితే భూతాగ్నులు 5. అయితే ఈ విధంగా 8, 13 అగ్నులు ఉంటాయి. అవి సరి అయిన సకాలంలో, సరి అయిన అనుపాతంలో ఉండాలి. అని సమాగ్రత. అట్లా ఉంటే ఆరోగ్యం వికృతి రాదు. ఆరోగ్యం సరిగా ఉంటే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, లక్షణాలు సురక్షితంగా ఉంచుకుంటే ఆ సమాగ్రత వస్తుంది. సమాగ్రత ఉన్న వ్యక్తి నిరంతరం ఉన్నతిని సాధిస్తాం. ఆ సమాగ్రత ఉన్నదా లేదా పరిశీలించే యోగ్యత లేదు. ఆ విషయాలు చెప్పేవాడు లేదు, వినేవాడు లేరు, పరిశీలించేవాడు లేరు. ఇదంతా మనకు ఆరోగ్యము మనకు అందుబాటులో లేకుండా పోయింది. సామాన్యంగా మనము జీవితంలో ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవలసిన వాళ్ళము ఆరోగ్యాన్ని కోల్పోయినట్లుగా ఉన్నాం. అయితే అగ్ని సమానంగా ఉండాలి. ఇప్పుడు మనం భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత అది జఠరాగ్ని ద్వారా పరిపాకం అవుతుంది. జఠరాగ్ని దాన్ని ఈ విధంగా అయితే ఆ విధంగా భోజనం సరిగ్గా జీర్ణమవుతుంది. అనేక రకాల పదార్థాలు అనేక సమయాల్లో మజ్జిగ తొందరగా జీర్ణమవుతుంది. పెరుగు కొంచెం ఆలస్యంగా జీర్ణమవుతుంది. నెయ్యి ఇంకా ఆలస్యంగా జీర్ణమవుతుంది. అన్నము తొందర జీర్ణమవుతుంది. దానికంటే రొట్టె ఎక్కువ సమయం తీసుకుంటుంది. అట్లా అనేక రకాల పదార్థాలు విభిన్న సమయాలలో పరిపాకమవుతాయి. అయితే పరిపాకమైన తర్వాత వాటి రసం వస్తుంది. 2 భాగాలు అవుతాయి. అన్నంలో మనం చేసిన ఆహారంలో 2 భాగాలు. ఒకటి ఆ రసము, ఒకటి పనికిరాని వస్తువు. ఒకటి పనికొచ్చే వస్తువు, పనికిరాని వస్తువు. పనికొచ్చే వస్తువు రసం అంటాం. పనికిరాని వస్తువును మల్యం అంటాం, కిట్టం అంటాం. పనికిరాని వస్తువును మన శరీరము స్వయంగా దూరం చేసేస్తుంది, శరీరం నుండి తొలగిస్తుంది, కిట్టం అంటుంది. అయితే సరిగ్గా భోజనం పరిపాకం అయితే ఒక దిక్కు రసము, ఇంకొకటి పనికిరాని వస్తువు ఉంటుంది, శరీరం దాన్ని దూరం చేస్తుంది. అయితే ఆహారాన్ని జీర్ణం చేసే అగ్ని ఆహారాగ్ని, జఠరాగ్ని. ఆ తర్వాత రసం అవుతుంది. మనం అన్నాన్ని రసం చేసినామంటే నిమ్మకాయని పిండితే నిమ్మకాయ రసం వస్తుంది. అదేవిధంగా పిండితే రసం వచ్చినట్టు ఆహారాన్ని పరిపాకం చేసి ఆహారం పరిపాకం అయిన తర్వాత ఆ నుండి రసం వస్తుంది. నువ్వు నుండి నూనె వచ్చినట్టుగా ఆహారం నుండి రసం వస్తుంది. దాని రసం అంటుంది. రసంలో ఒక విధమైన అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ద్వారా రసం పరిపాకమైంది. పరిపాకం అయిన తర్వాత 2 భాగాలు అయితే, ఒకటి పనికొచ్చే భాగం, ఒకటి పనికిరాని. రసం పరిపాకమైన తర్వాత ఒక భాగం పనికొచ్చేది రక్తం అవుతుంది, ఒకటి పనికిరాంది మలినం అవుతుంది, పిట్టం ఉంటుందని శరీరం దూరం చేస్తుంది. ఈ 8 రకాల మలాలను, 7 రకాల మలాలను ఆ శరీరం స్వయంగా దూరం చేసి సరిగ్గా శరీరం అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యం సరిగ్గా. ఎవరికి తెలియవని. ఒకవేళ శరీరం నుండి ఆహారము సరిగ్గా జీర్ణం కాక, ఆహారం సరిగ్గా పరిపాకం కాక, సరిగ్గా రక్తం కాక, కిట్టం కాక ఉన్నదంటే ఆరోగ్యం వెళ్ళిపోతుంది. సరిగ్గా అగ్ని ఉంటే రసాగ్ని సరిగ్గా రసాన్ని పరిపాకం చేసి ఒకటి రక్తం అయితే పనికొచ్చేది, పనికిరాంది కిట్టమైతే. ఆ తర్వాత రక్తమైంది. రక్తంలో అగ్ని ఉంటుంది, రక్తాగ్ని. ఆ రక్తాగ్ని రక్తాన్ని పరిపాకం చేస్తుంది. రక్తాన్ని పరిపాకం చేసి
ఒకటి 2 భాగాలు చేసి ఒకటి పనికొచ్చే భాగం, ఒకటి పనికిరాని భాగం. పనికొచ్చే భాగము మాంసము, పనికిరాని భాగము కిట్టము, మలినము. దాన్ని శరీరం స్వయంగా దూరం మనం చేయవలసిన అవసరం లేదు. అయితే మాంసము తయారీకి, మాంసంలో మాంసాగ్ని ఉంటుంది, మనకేం తెలియదు. మాంసాగ్ని మాంసాన్ని జీర్ణం చేస్తుంది, జీర్ణం చేసి 2 భాగాలు చేస్తుంది. ఒకటి పనికొచ్చే భాగం, ఉపయోగపడే భాగం, శరీరానికి అవసరమైన భాగం. రెండోది అనవసరమైన. అదేమవుతుందంటే మేధస్, కొవ్వు. అయితే ఆ కొవ్వు శరీరంలో నిలబడి ఉంటుంది, పనికిరాని భాగం దూరం కిట్టమంటాం. ఆ తర్వాత కొవ్వులో మేధో అగ్ని ఉంటుంది, మేధస్ అంటారు, మేధ. దాంట్లో అది ఆ అగ్ని ఏం చేస్తుందంటే కొవ్వును కరిగిస్తుంది, పరిపాకం చేస్తుంది. పరిపాకం చేసి 2 భాగాలు చేస్తుంది. ఒకటి శరీరానికి అవసరమయ్యే భాగము, రెండోది పనికిరాని. పనికి వచ్చే భాగాన్ని అస్థి అంటారు. అస్థి అంటే ఎముకలు. అది ఎముకలు అవుతుంది, పనికిరాని భాగం వెళ్ళిపోతుంది. అస్థి అగ్ని ఉంటుంది, అస్థిలో ఎముకలను జీర్ణం చేసే అగ్ని అస్థి అగ్ని అంటే. ఆ సరిగ్గా అగ్ని ఉంటే సరిగ్గా ఎముకలు జీర్ణం అయిపోతాయి. ఒకటి పనికొచ్చే భాగం, ఒకటి పనికిరాని. పనికొచ్చే భాగం మజ్జ. మజ్జ అంటే మనం పసుపు పొడిని నీళ్ళలో కలిపితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మజ్జ అని ఉంటుంది. అది ఎముకల ఛిద్రాల్లో ఉంటుంది, ఎముకల ఛిద్రాలు ఉంటుంది. అది ఎముకలు నిండి ఉంటుంది, దాన్ని మజ్జ అంటారు. ఆ మధ్యలో మజ్జాగ్ని ఉంటుంది, అది మజ్జని పరిపాకం చేస్తుంది, 2 భాగాలు చేస్తుంది. ఒకటి శుక్రాగ్ని. శుక్రము కేవలం పురుషులో ఉండదు, స్త్రీలలో కూడా శుక్రం ఉంటుంది. చాలా మంది స్త్రీలో శుక్రం ఉండదు అన్నట్టు ఆయుర్వేద అంటారే, స్త్రీలలో కూడా శుక్రం ఉంటుంది, మనకు అట్లా కనిపించదు, ఉంటుంది తెల్లగా. అయితే అది శుక్రం అవుతుంది, పనికిరాని భాగం శరీరం దూరం అవుతుంది. అయితే ఆ శుక్రం కూడా శుక్రాగ్ని ద్వారా పరిపాకం అవుతుంది. పరిపాకం అయ్యి ఓజస్ అనే పదార్థం అవుతుంది. ఓజస్ అంటే కర్పూరం లెక్క తేలికగా ఉండే పదార్థం. అది గులాబీ రంగులో ఉంటుంది, పట్టుకోవడానికి కనిపించదు, కానీ శరీరంలో కాంతి వస్తుంది. యవనంలో ముఖం పైన గులాబీ రంగు వస్తుంది, నల్ల వ్యక్తి అయినా సరే గులాబీ రంగు వస్తుంది. అయితే ఆ ఓజస్సు శరీరంలో ఉంటే శరీరం మరణించదు. మనుషునికి మరణం ఏ స్థితిలో వస్తుందంటే అనేక రకాలుగా అనేక వ్యక్తులు. జఠరాగ్ని సమాప్తమైతే మరణిస్తాడు, రక్తం పనికి రాకపోతే చెడిపోతే మరణిస్తాడు. కానీ వాస్తవం ఏంటంటే శరీరంలో ఓజస్సు కనుక దూరం ఉందని సమాప్తం శరీరం ఉండదు. ఓజస్సే మనుషుని శరీరాన్ని జీవింపజేసి. అయితే ఓజోగ్ని ఉంటుంది కదా, శుక్రాగ్ని దీనం చేసేసి ఓజస్సును ఉత్పత్తి. ఓజస్సు శరీరం నిలకడం, అది పోదు. వయసును బట్టి క్రమంగా తగ్గిపోతుంది. వృద్ధావస్థలో అది ఎంత సురక్షితంగా ఉంటే అంత మనుషుడు జీవిస్తుంటాడు. అది ఉన్న తర్వాత శరీరంలో అవయవాలు తెగిపోయినా కూడా మనుషుడు చావుడు, బ్రతుకుంటాడు. అది పోతే ఎంత అయినా సరే మనుషుడు చనిపోతాడు. మీరు వినుంటారు, ఈ తల్లులకు బాగా తెలుసు. 8వ నెలలు, 8 అంటే మన నెలలు కాదు, అక్కడ 27 దినాలకు ఒక నెల ఉంటుంది. అయితే 8వ నెలలో శిశువు జన్మించాడు, జన్మిస్తే చనిపోతాడు, బతుకుడు. తల్లి శిశువు ఇద్దరు ఉంటారు. అయితే ఒకవేళ కనుక శిశువు మరణిస్తే తల్లి జీవిస్తుంది, ఒకవేళ తల్లి మరణిస్తే శిశువు జీవిస్తుంది. ఎవరో ఒకరు చనిపోతారు తప్పనిసరి. కాబట్టి 8వ నెలలో సంతానం కాదు, 7వ నెలలో సంతానం అవుతుంది, ఉంటుంది. కానీ 8వ నెలలో సంతానం ఎందుకంటే ఆ ఓజస్ అనే పదార్థము తల్లి హృదయం నుండి శిశు హృదయానికి, శిశు హృదయం నుండి తల్లి హృదయానికి మారిపోతుంది. మారిపోయేటప్పుడు కనుక శిశువు జన్మిస్తే ఆ శిశువు చనిపోతాడు. తల్లి హృదయం నుండి శిశువులోకి వచ్చినప్పుడు శిశువు జన్మిస్తే తల్లి చనిపోతుంది. ఈ విధంగా 8 నెలలు సామాన్యం జన్మిస్తే ఎవరో ఒకరు చనిపోతారు.
దీన్ని ఓజస్ అంటారు. 8 నెలలు జన్మించే అయితే అది శరీరంలో ఎంత సురక్షితం ఉంటే అంత మంచిది. అదే 400 ఏళ్ళ వరకు కూడా జీవిస్తుంది. మనకేమి తెలియదు. అయితే ఆ విధంగా ఆ 8 అగ్నులు ఆ తర్వాత ఈ ఉంటాయి. ఆహార అగ్నిమైన ఈ అగ్నిలు సరిగ్గా అనుపాతంలో ఉంటే ఆహారం సరిగ్గా ఆరోగ్యం సరిగ్గా. వీటి గురించి ఎవరు మాట్లాడిన ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళ దగ్గర మీకు ఏమీ లేదు. శరీరంలో ఏ మార్పు జరిగినా తెలుసుకోవాలి. ఒక సంగీతజ్ఞుడు మంచి సూక్ష్మ జ్ఞానం గల వ్యక్తి కొంచెం ఎక్కడైనా పొరపడితే తెలిసిపోతుంది. శ్రోతలకు తెలిసిపోతే సంగీతంలో పొరపడింది చాలా సూక్ష్మంగా పరిశీలన ఆ స్వరాన్ని లయతాళం అని సరిగ్గుంటుంది. అది అందరికీ తెలియదు. అయితే అదేవిధంగా ఈ 13 అగ్నులు ఉన్నాయా లేవా, సరిగా ఉన్నాయా సరే సరే, లేకపోతే ఎవరు సరి ఎవరు సరి. అయితే ఎవరి శరీరంలో ఈ అగ్నులు సరి అయిన పద్ధతిలో ఉన్నాయి, సమానంగా ఉన్నాయి, అయితే క్రమంగా ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యవంతం. ఈ 13 అగ్నులు న్యూనత కొరత ఉంటే ఆరోగ్యం జరిగిపోతుంది. సమాగ్రత, విద్యాధారం ఇవన్నీ ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి లక్షణాలు. ఇవి సరిగ్గా ఉన్నాయంటే ఆరోగ్యంగా ఉన్నాడు. దీంట్లో వికృతి ఏంటంటే ఆరోగ్యం సరిగ్గా. మనుషుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం ఉంటే జీవనం, ఆరోగ్యం లేకపోతే జీవనం. మనకి ఎవరు కూడా నేర్పించారు అట్లా. చిన్నప్పటి నుంచి తల్లికి ఈ విషయం తెలియదు. తల్లి ఆరోగ్యం జరిగిపోతుంది. తల్లి విషయాన్ని తెలుసుకుంటే పిల్లలు నేర్పిస్తుంది. పిల్లలకి చిన్నప్పుడు తెలుసు. అంటే ఒక పొగబండి నడిచేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అది ఆ స్థితిలో శరీరం ఉంటుంది. ఒక పొగబండి కనుక డబ్బలో ఒక దారం పోగు మందం పక్క జరిగిందంటే అది చెడిపోతుంది. తర్వాత సుత్తిని మందం తర్వాత కొద్దిగా జరిగితే అక్కడి నుంచి డబ్బలు వెళ్ళిపోతాయి. 10 గజాలు 50 గజాలు మొట్టమొదట పోదు, క్రమంగా ఆరోగ్యం చెడిపోతుంది. ఏ కారణం లేదు. అక్కడి నుంచి మళ్ళీ రోగం ప్రారంభం. అయితే ఈ శరీరంలో జరిగే మార్పు తెలిసి ఉండాలి ప్రతి వ్యక్తికి. నా శరీరంలో ఏం మార్పు జరుగుతుంది, ఏ విధంగా మార్పు జరిగింది, దానికి కారణం ఏమిటి, దాన్ని ఏ విధంగా ఏమంటే ఏమి తెలియదు. వీళ్ళు అమాయకుల అజ్ఞానంలో చెప్పడం. కానీ శరీరంలో క్షణం మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు ఎవరికి తెలియదు, జరుగుతున్నాయి మార్పులు. ఆ మార్పులు మనుషులు తెలిసి ఉంటాయి. నా శరీరంలో ఈ మార్పు జరుగుతుంది తెలిసి అతడు ఆరోగ్యవంతుడు. అతడు గట్టి చెప్పగలుగుతాడు. నేను స్వయంగా చెప్తాను, నాకు జ్వరం రాదని. ఎందుకంటే నా శరీరము ఏ విధంగా మారుతుందో ప్రతి గంట, ప్రతి క్షణము, ప్రతి దినము నాకు దృష్టి ఉంటుంది. దాంట్లో అనుకూలంగా మార్పులు జరిగి సరే, అనుకూలంగా మారకపోతే నేను దాన్ని మార్చేస్తే అప్పటికప్పుడు శరీరం చెడిపోదు, రోగాలు రావడానికి అవకాశం. మనం ఆ స్థితిని సంపాదించగలిగితే శరీరం అదుపులో ఉంటుంది. నేను ఆహారం ద్వారా శరీరాన్ని సరిగా ఉంచుతాను. కొందరు వ్యాయామం ద్వారా నేను వ్యాయామం కూడా చేస్తాను. కొందరు ప్రాణాయామం ద్వారా నేను. అయితే శరీరాన్ని సరిగ్గా ఆరోగ్యంగా ఉంచే నియమాలు మనం తెలుసుకోవాలి. శరీర లక్షణాలు తెలిస్తే ఆ లక్షణాలు సరిగ్గా ఉంచాలని ప్రయత్నిస్తాం. మార్పు తెలిసిపోతుంది. అయితే ఇవి ఆరోగ్య లక్షణాలు. మహర్షి కాశ్యపుడు వృద్ధ అతడు రాసిన పుస్తకం ఉండదు. అయితే మహర్షి సుశ్రుతుడు ఈ గ్రంథం కంటే ముందు ఉండే సుశ్రుత సంహిత, దాంట్లో సూత్ర స్థానంలో 16వ అధ్యాయంలో ఒక శ్లోకం రాసినాడు. దాంట్లో 32 అక్షరాలు ఉన్నాయి. కేవలం 32 అక్షరాలు. అతడు ఏమంటాడంటే భాస్కర్ గోవింద్ ఘాణేకర్ అని ఒక వ్యక్తి ఉండే. బహుశా ఆయన ఇప్పుడు ఉంటే 130, 140 ఏళ్ళ వయసులో ఉండేవాడు. నేను చదివేటప్పుడు ఆయన ఉండే. ఆయన మొట్టమొదటి ఎంబీబీఏ చదువుకున్నాడట జీవితంలో. అప్పుడు ఎంబీబీఏ. ఆ తర్వాత ఇతనికి సుశ్రుత సంహిత ఆరోగ్య గ్రంథము హస్తగతమైంది, చేతికి లభించింది. చదివినాడు, ఆశ్చర్యపడ్డాడు. ఇక దాన్ని భక్తులైపోయినాడు.
కృషి సంహితలో అత్యద్భుత జ్ఞానం. ఆయుర్వేదంలో 8 భాగాలు ఉన్నాయి. 8 భాగాలు కృషి. దాన్ని శల్యాపహరణ తంత్రం అంటారు. అయితే దాన్ని చదివి భక్తుడైపోయినాడు, జీవితాంతం దాని గురించి ప్రయత్నించాడు. ఆయన దానికి వ్యాఖ్యానం రాసినాడు. ఆ వ్యాఖ్యానం ఎట్లా ఉందంటే ఆధునిక చికిత్స, ప్రాచీన ఆయుర్వేద చికిత్స రెండింటిని కలిపి రాసిన ఆయన రాసింది దాంట్లో పొరపాటు లేదని అన్నది. అంత మంచి జ్ఞానం కలిగి మంచి యోగ్యత కలిగి సంపాదించాడు. అయితే ఆయన దానికి వ్యాఖ్యానం రాసేమంటే ప్రపంచ సాహిత్యంలో ఈ 32 అక్షరాల్లో ఆరోగ్య లక్షణాలు ఉన్నట్టుగా ఏ గ్రంథంలో ఏ భాష లేవు. అద్భుతమైన ఒకే ఒక శ్లోకము. నేను నా శిబిరాల్లో చాలా మందికి శ్లోకం చెప్పినంత కానీ ఆ శ్లోకం అర్థం అంత సరళంగా లేదు. అది అర్థం తెలుసుకోవడం 2-3 గంటలు పడతాయి. ఆ ప్రయోగం ద్వారా తెలుసుకోవడానికి కొన్ని నెలలు పడతాయి, దినాలు పడతాయి. అయితే సమదోష తెలివిదేవుడు సమదోష ఏంటంటే పంచభూతాలు ఉంటాయి. ఆకాశం కంటే స్థూలం వాయువు, దానికంటే సూక్ష్మం అగ్ని, దానికంటే సూక్ష్మం జలము, దానికంటే సూక్ష్మం పృథ్వీ. ఆకాశ వాయు అగ్ని జల భూమయ, లేక పృథ్వీ జలం అగ్ని వాయు పంచభూతాలు. భూతాలు అంటే పంచ పదార్థాలు. అయితే ఈ పంచభూతాలు శరీరానికి ఆధారం. దీన్ని స్తంభాలు అంటారు. పంచ స్తంభాలు శరీరంలో పంచభూతాలు. అయితే దీంట్లో వాయువు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీని జలంలో, ఆకాశాన్ని వాయువులో. ఇప్పుడు ఏమైంది? వాతం, పిత్తం, కఫం. అంటే వాతం అంటే గాలి, పిత్తం అంటే అగ్ని, కఫం అంటే నీరు. అయితే పంచభూతాలను మూడిట్లో సవరించుకుంటే, మూడిట్లో కలిపి సరి చేస్తే, మూడిట్లోకి మార్చేస్తే వాత, పిత్త, కఫం అంటే వాటిని సరి అయిన అనుపాతం ఉంచాలి. ఏది ఎంత అనుపాతంలో ఉండదో అది అంతే అనుపాతంలో ఉండాలి. మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతూ తెలుసుకోవాలి. ఎట్లా మారితే అనుకూలంగా అని తెలుసు. చాలా పెద్ద విజయం. సమదోషం అంటే ఈ వాత, పిత్త, కఫాలు తమ అనుపాతంలో సరిగ్గా ఉంటాయి. ఉదాహరణ కొరకు చూడండి, ఒక వ్యక్తి శాకం సిద్ధం చేస్తాడు. శాకంలో అన్నం అనుకోండి. అన్నంలో ఎన్ని బియ్యంలో ఎన్ని నీళ్ళు ఉండాలి. అది కనుక సరిగ్గా లేకపోతే అన్నం కాదు అది. ఉదాహరణ కొరకు 1 కిలో బియ్యంలో పావుసాయి నీళ్ళు పోస్తే అన్నం కాదు అది. 1 కిలో బియ్యంలో 10 కిలోల నీళ్ళు పోస్తే అన్నం కాదు. ఇది అనుపాతం. ఎన్ని నీళ్ళలో ఎన్ని బియ్యం, ఎన్ని బియ్యంలో ఎన్ని నీళ్ళు అనుపాతం ఉంటుంది. అదేవిధంగా ప్రతి పదార్థంలో, ప్రతి వస్తువులో అనుపాతం ఉంటుంది. సరి అయిన అనుపాతం ఉంటే సరిగ్గా వస్తువు పని. అదేవిధంగా వాతం, పిత్త, కఫం ఇవి 3 సరి అయిన అనుపాతంలో ఉండాలి. అనుపాతంలో ఎక్కువ తక్కువ జరిగితే రోగం. సమదోష ఈ 3 వాత, పిత్త, కఫాలు సరి అయిన అనుపాతం ఉండాలి. ఆ సరి అయిన అనుపాతం ఉండగా మార్పులు ఏం జరుగుతుంది? దానికి కారణం. ఈ మార్పు అంటే సరిగ్గా అనుపాతంలో లేకపోవడానికి కారణం ఏంటంటే దానికి చాలా కారణాలు. ఏమిటి? ఒకటేమో కాలం. అంటే ఉదయము కఫం ప్రధానంగా ఉంటుంది. దాదాపు 3 తర్వాత 3 నుండి ఉదయం 3 నుండి దాదాపు 10-10:30 వరకు 11 కఫం ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైతే మెల్లగా 11 నుండి ప్రారంభమైతే మళ్ళీ 4:30-5 వరకు పిత్తం ప్రధానం, వేడి ప్రధానం. ఆ తర్వాత వాతం ప్రధానం. అయితే ఇవి మార్పు జరుగుతుంటాయి. మార్పు జరిగితే మనం అదే విధంగా దాన్ని అనుసరించాలి. ఇది ఒకటి. అది ఇంకా చూస్తే వసంత ఋతువులో కఫం ప్రధానంగా ఉంటుంది. గ్రీష్మ ఋతువులో పిత్తం ప్రధానంగా ఉంటుంది. వర్షంలో వాతం ప్రధానం. వసంతం ఏంటి? ఈ ఇంగ్లీష్ నెల ప్రకారం చెప్తాను. 22 ఫిబ్రవరి నుండి
22 ఏప్రిల్ వరకు వసంత ఋతువు. ఈ పద్ధతి తెలుసు కాబట్టి చెప్తా. అయితే 22 ఏప్రిల్ నుండి 22 జూన్ వరకు వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు. ఆ తర్వాత వర్ష ఋతువు 2 నెలలు. 22 జూన్ నుండి 22 ఆగస్టు వరకు వర్ష ఋతువు. ఆ తర్వాత శరద్ ఋతువు 22 ఆగస్టు నుండి 22 అక్టోబర్ వరకు శరద్ ఋతువు. 22 అక్టోబర్ నుండి 22 డిసెంబర్ వరకు హేమంత ఋతువు. హేమంత ఋతువు. తర్వాత 22 జూన్ నుండి 22 డిసెంబర్ నుండి 22 ఫిబ్రవరి వరకు శిశిర ఋతువు. ఈ ఋతువులు ప్రకృతిలో జరిగే పరిస్థితులను తెలపడానికి ఉంటాయి. ఏ ఋతువులో ఏ విధంగా శరీరం మారిపోతుందని తెలుసుకోవాలి. ఋతువులను బట్టి మారిపోతుంది. ఎండాకాలం ఉన్న స్థితి వర్షాకాలం ఉండదు, వర్షాకాలం ఉండేది చలికాలం ఉండదు. అయితే రకరకాలుగా మార్పు. ఈ మార్పులను గమనించి ఆ మార్పును మనం అనుకూలంగా మార్చుకోవడం ఇది పెద్ద పని. దీన్ని సమంగా ఉంచుకోండి, దీన్ని సమాగం. అయితే ఇంకా మూడోది ఏంటంటే మన ఆహారం ద్వారా మార్పులు వస్తాయి. ఆహార పదార్థాలు అనేక రకాలు ఉన్నాయి. 6 రసాలు ఉంటాయి: మధురము, తీపి, ఆమ్లము, పులుపు, లవణము, ఉప్పు, కటు అంటే కారము, తిక్తం అంటే చేదు, కషాయం అంటే ఒకటి. 6 రకాల రసాలు ఉంటాయి. ఎట్లుంటే 6 రకాల రసాలు మనకు తెలియదు. మన భోజనం ఉంటాయి, మనకి ఏమీ తెలియదు. ఎట్లా? ఉదాహరణ కొరకు అరటి పండులో కేవలం మధురం ఉంటుంది, మాధుర్యం ఉంటుంది, తీపి ఉంటుంది. రెండోది ఆమ్లం అంటే పులుపు. నిమ్మకాయలో కేవలం పులుపు, రెండోది ఉండదు. మూడోది ఉప్పు. ఉప్పు 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 అనేక రకాలు. ఒకటి సముద్రం ఉప్పు, నల్ల ఉప్పు, సైంధవ ఉప్పు, రకరకాల ఉప్పు. అయితే ఇది ఉప్పు. ఆ తర్వాత కటు అంటే కారం, మిరియాలు, ఎర్రకారము, రకరకాల కారం. ఆ తర్వాత చేదు, ఎందుకంటే యాపకాయలు, తిప్పతీగె, అటువంటి కాకరకాయ. ఆ తర్వాత ఉగరు. ఉగరు అంటే ఈ పోకలు, అట్లా రకరకాలు. అయితే ఒక్కొక్క దాంట్లో ఒకటొకటి ఉంటుంది రసం, ఒక్కొక్క దాంట్లో 2 కూడా ఉంటాయి. మనకే తెలియదు. ఉదాహరణ కొరకు సంత్ర ఒక పండు. సంత్రాలో పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, 2 కలిసి ఉంటాయి. మూడోది జామ పండు, జామకాయ. అంటే 3 ఉంటాయి: ఒకటి తీపి, ఒకటి పులుపు, ఒకటి దాన్ని ఒగరు. పిండే ఉన్నప్పుడు ఒగరు ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పులుపు ఉంటుంది, తర్వాత మధురం ఉంటుంది, మక్కినప్పుడు మధురం. ఇందులో 3 ఉన్నాయి. అట్లా ఒక్కొక్క పదార్థంలో 2, ఒక పదార్థం 3, ఒక పదార్థం 5. ఎల్లిపాయలు 5 ఉన్నాయి, కరక్కాయలు 5 ఉన్నాయి. ఏ ఏ ఏ ఏ రసాలను మనం చూసి తెలుసుకోవాలి, లేదా ఆ నిఘంటులో ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి. వాటిని దృష్టిలో ఉంచుకుంటే వాటి వల్ల ఆహారం వల్ల కలిగే మార్పులను దృష్టిలో ఉంచుకొని దానికి అనుకూలంగా మనం మార్పులు చేసుకుంటాం. రోగాలు రావు, రోగాలు వస్తాయి. ఎందుకంటే సమాగ్ని అంటే ఈ అగ్నులు సమానంగా, సమదోషం అంటే ఈ దోషాలు సమానం. వాత పిత్త కఫాలు సరి అయిన అనుపాతం ఉండాలి, ఉంటే రోగాలు రావన్నారు. అయితే ఆ విధంగా వాత పిత్త కఫాల్లో మార్పుల కారణాలు చెప్పిన. ఒకటి దినము, మధ్యాహ్నము, రాత్రి మార్పులు వస్తాయి. వాటిని అనుకూలంగా మార్చుకోవడం మన ప్రయత్నం, మనం చేయవలసిన కర్తవ్యం. అదేవిధంగా నెలలలో వసంత ఋతువులో, గ్రీష్మ ఋతువులలో మార్పులు అయితే వాటిని కూడా అనుకూలంగా మార్చుకోవాలి. ఆ తర్వాత వయసులో, బాల్యంలో కఫ ప్రధానం, చిన్నపిల్లవాడిని కఫం ఉంటుంది ప్రధానం. యవ్వనంలో పిత్తం ప్రధానం, యువకంలో యవ్వనం వేడి. కఫ ప్రధానంలో పిల్లవాడు పడిపోయినా రక్తం రాదు, దెబ్బ తాగదు. యువకునికి పడంగానే దెబ్బ తాగుతుంది, వృద్ధావస్థలో రక్తం కూడా రాస్తుంది.
వాత ప్రధానం. బాల్యము కఫ ప్రధానం, యవనము పిత్త ప్రధానం, వృద్ధావస్థ వాత ప్రధానం. కఫ ప్రధానంగా ఉన్నప్పుడు మనుషునికి బలం ఎక్కువ ఉంటుంది, పిత్త ప్రధానం సమంగా ఉంటుంది. వాత ప్రధానం అంటే గాలి ఎక్కువ ప్రధానం. అంటే కఫ ప్రధానం వాళ్ళు లావుగా ఉంటారు, పిత్త ప్రధానం వాళ్ళు మధ్య రకంగా ఉంటారు, లావుగా ఉంటారు, సన్నగా. వాత ప్రధానం వాళ్ళు సన్నగా ఉంటారు. కఫ ప్రధానం వారికి 20 రోగాలు ఉంటే పిత్త ప్రధానం 40, వాత ప్రధానం 80. ఆ విధంగా వాత పిత్త కఫాలు మారుతూ ఉంటాయి. వాటిని సవరించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఈ 3 దిగ్దోషాలు అంటారు. అయితే వాటిని సరిగ్గా ఉంచుకోగలిగితే పూర్తిగా అనుకూలం ఉన్నారు. ఏది తక్కువ ఏది ఎక్కువ కాకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది ఆరోగ్యవంత లక్షణం. సమదోష సమాగ్నిశ్చ నేను చెప్పినట్టు అగ్రులు సమానంగా ఉండాలి. 13 రకాల అగ్రులు చెప్పిన సమానం ఉండాలి. సమధాతు, ధాతువులు సమానంగా ఉండాలి. ధాతువులు ఏమిటి? 7 ధాతువులు: రసము, రక్తము, మాంసము, మేధస్సు, అగ్ని, మస్తాశు. రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్ర. 7 ధాతువులు. సమదోష సమధాతు, ఈ ధాతువులు సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉంటే సమానం చేయాలి. ఒక విధంగా రసం ఎక్కువ ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది, తీసేయాలి. ఎక్కువ తింటే ఏమైతే చెడిపోతుంది. ఆ తర్వాత రక్తము, రక్తంలో వికృతి ఉంటే చెడిపోతారు. ఈ విధంగా 7 ధాతువులు సరైన అనుపాతంలో ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది. మలక్రియ అంటే 7 రసాల నుండి 7 రకాల మలాలు వెళ్ళివస్తాయి. ఉదాహరణ కొరకు నోటి నుండి కఫము, తర్వాత ఒకసారి రక్తంలో పిత్తము, ఆ తర్వాత చెమటలు, ఆ విధంగా రకరకాలుగా చెవులో నుండి కంటిలో నుండి నీళ్లు, ఆ తర్వాత రకరకాలుగా మలాలు వెళ్ళబడతారు. వాటి సరిగ్గా సమయానికి వెళ్ళాలి. ఒకవేళ కనుక ఏ మలమైన వెళ్ళకపోతే రోగం ఆరంభమైంది. మనం ఎక్కడ ఏం చూడం, మనం భోజనం చేయడం ఒకటే పని మనకి. అయితే భోజనం ఎంత అవసరమో శరీరానికి జఠరాగ్ని ఎంత అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే సరిగ్గా తినకపోతే కోష్ఠబద్ధత, విరేచనం కాదు, అనేక రోగాలు వస్తాయి. ఒకసారి ఒక ఆయన వానపర్తి దేవుకని పిల్లాడు ఆయన. అయితే ఆయన పండుకున్నాడు. కదలడానికి వీళ్ళకి బస్ ఏది లేవడానికి చాలా ఇబ్బంది, చాలా బాధ. ఇంత ఔషధం ఇచ్చి ఔషధం తినడానికి అంతే. ఇప్పుడే అర్థమైతే ఏమిటంటే ఆయన భోజనం ఎక్కువ తీసుకుని కఫము మలము లోపలైంది. అయితే శరీరంలో మలము ఏ విధంగా అవుతుందో మనకి తెలిసి ఉండాలి. ఎక్కువ మలం తక్కువైతే రోగాలు, ఎక్కువైతే రోగాలు. అనేక రకాల మలాలు శరీరం నుండి బయటకు వెళ్తాడు, సరిగ్గా సమయానికి వెళ్ళాలి, లేకపోతే అయితే ఇవి సరిగ్గా వెలువడేది తెలుసుకుంటాలి. ఎక్కడ ఏదైంది, ఎక్కువ ఏదైంది. సరిగ్గా మరణాలు బయటకు రాకపోతే రోగం, పరిమాణం కంటే కోసం రోగము. ఇది శరీరం నుండి మలిన పదార్థాలు బయటికి పోతున్నారు, స్వయంగా ప్రయత్నం చేసే కాదు. ఉదాహరణ కొరకు మనుషునికి కోశశుద్ధి కాదు, ఏం చేస్తారు? బలపూర్వంగా ఇది బలంగా చేసే రోగాలు వస్తాయి. ఈ విధంగా మనకి అతను సగం ఆరోగ్య రక్షణ, ఇది సగమే. ఈ సమదోష సమగ్ర సమదాతం ఇది చాలా పెద్ద విజ్ఞానం. ఈ తర్వాత ఇదేమో శరీర ఆరోగ్యం, రెండోది ఆత్మ ఆరోగ్యం, రెండవ శిలకం, చాలా పెద్దది, చాలా సూక్ష్మ విషయం. అయితే ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను ఆపేసిస్తున్నాను. ఆ మిగతాది రేపు కనుక సమయం దొరికితే రేపు చెప్పేస్తాను. మనకు ఆరోగ్య లక్షణాలు తెలవాలి. తల్లికి ఆరోగ్యం అంటే ఏమిటి తెలవాలి. తెలిసి పిల్లవాని ఆరోగ్యం ఉంచగలుగుతుంది. తల్లికి ఆరోగ్యం తెలిసి తన ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. ఆరోగ్యం ఏం తెలియకపోతే ఏమిటిది? బాగున్నా ఏం బాగున్నారు, ఏం తెలియదు. అయితే పెద్ద విజ్ఞానం. అయితే ఎవరైతే ఆరోగ్యంగా ఉండగలుగుతారో వారు ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మించగలుగుతారు. ఆరోగ్యంగా ఉండని వారు మాటికి రోగాలతో ఆక్రాంతులైన రోగులు ఉత్కృష్ట సంతానం. అయితే ఉత్కృష్టమైన సంతానము వారు 100 ఏళ్ళు జీవించాలనుకుంటారు. ఆ విధంగా సంతానాన్ని నిర్మించగలుగుతారు. నేను కొన్ని చెప్పినాను, మిగిలిన
రేపు అవకాశం తీసుకొని చెప్పాలనుకుంటున్నా, మీకు సిద్ధంగా ఉంటే నేను చెప్తా. అయితే మీరు నేను చెప్పిన ఈ ఆరోగ్య లక్షణాలు ఎవరికి సందేహాలు ఉంటే అడగొచ్చు. ధన్యవాదాలు స్వామీజీ. చాలా చక్కగా వివరించిండ్రు. స్వామీజీ, మన శరీరము కఫ ప్రధానమా, పిత్త ప్రధానమా, వాత ప్రధానమా అనేది ఏ రకంగా తెలుసుకోవాలి స్వామీజీ? ఒకటి చెప్తాను. మన శరీరంలో మాటి మాటికి కఫం అయితే బరువుతనం వస్తుంది, ఆకలి సరిగ్గా కాదు, కంఠం తీపి తీపిగా ఉంటుంది, ఇది కఫ లక్షణం. రెండోది ముక్కు నుండి కఫం వస్తుంటుంది, ఇది కఫ లక్షణాలు. చల్లగా ఉంటుంది ఎప్పటికీ, శరీరం స్థూలంగా ఉంటుంది, ఇది లక్షణాలు కొన్ని. ఇక పిత్తం అంటే వేడిగా ఉంటుంది, సరిగా ఆకలి కాదు, అప్పుడప్పుడు పుల్లగా వస్తుంది, భోజనం చేసిన తర్వాత పులుగు, అది పిత్తం ఉంటుంది, వేడి. వాతం అంటే శరీరంలో అక్కడక్కడ వాయువు, శరీరంలో కంపనం వస్తుంది, నిద్ర సరిగ్గా రాదు. వాత ప్రధానంగా నిద్ర తక్కువ వస్తుంది, అంటే మేలుకు వస్తుంది, అంటే మేలు. కఫం అంటే పట్టి కదిలినా కూడా, కదిలించినా కూడా మేలుకు రాదు. ఈ విధంగా కొన్ని లక్షణాలు చెప్తాను. వాత ప్రధానం కాబట్టి వృద్ధావస్థలో వాళ్ళకు కొంచెం వర్షం వచ్చిందంటే మొత్తం శరీరంలో నొప్పి అవుతుంది, బాధ అవుతుంది, శరీరాన్ని చల్లదనం సహించలేదు. వారి శరీరంలో ఎప్పటికీ అపాన వాయువు వెళ్తూ ఉంటుంది, అదే కడుపు సాపు అవుతుంది. ఆ విధంగా లక్షణాలు మనం ప్రయత్నం చేసి తెలుస్తామా. ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు, ఈ విషయాలు తెలిసిన వాళ్ళు లేరు, ఈ విషయాలు నేర్చుకునే వాళ్ళని సిద్ధంగా లేరు, చేయడానికి ఎక్కడ సిద్ధంగా ఉండదు. ఇది మన జీవితంలో దైనికంగా చేయవలసిన కర్తవ్యం, జీవితంలో ముఖ్య కర్తవ్యం ఇదే. మన ఆరోగ్యాన్ని సరిగా ఉంచుకోలేకపోతే మనం చేసింది ఏమిటి? ఏం లేదు. రోగికి చక్రవర్తి రాజు ఏం చేస్తున్నాడు పాపం, రోగికి చక్రవర్తి రాజు అందరూ సుఖంగా ఉండదు, రోగం లేని వాడికి చక్రవర్తి కట్టెలు కూడా జీర్ణం చేసుకోగలుగుతుంది. అమ్మ చెప్పండి, ఇంక సందేహాలు ఉంటాయి. ధన్యవాదాలు స్వామీజీ, చక్కగా వివరించారు. ఇంకెవరైనా అడగదలుచుకుంటే అడగండి. అడగండి. స్వామీజీ, నేను కూడా ఆయుర్వేదం చదవలేదు కదా, ఏ విధంగా అర్థం అవుతుంది అని అడుగుదాం అనుకున్నాను. నేను కూడా ఆయుర్వేదం అంటేనే దాని గురించే తెలియదు, శరీర లక్షణాలు ఏమి తెలియదు, ఏ విధంగా భుజిస్తున్నామో తెలియదు, ఏది తెలియకుండానే జీవిస్తున్నాము. మీరు చెప్తుంటే అసలు ఎంత ఇదిగా ఉందంటే, అసలు ఏమీ తెలియకుండా జీవిస్తున్నాం. ఎలా భోజనం తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా జఠరాగ్ని, దాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, ఏ ఒక్క విద్య కూడా తెలియదు స్వామీజీ. అసలు మీరు చెప్తుంటేనైతే అసలు ఎలా జీవిస్తున్నామో అర్థం కావట్లేదు. ఆధునిక చదువునేమో నేను విద్య అనుకున్నాం. ఆధునిక ఒకటి ఏంటంటే, అమ్మ నేను సంకేతం చేస్తున్నాను, మీరు ఈ విషయాన్ని వినండి, బాగా నింపుకోండి, మీ దుర్వాసలు నింపుకొని అడుగుతూ ఉండండి, తెలుసుకుంటాను ప్రయత్నిస్తాను. ఈ విధంగా నేను రేపటి నుంచి యూట్యూబ్లో ఆ సాధన చేసి పంపాలనుకుంటా, ఓ 50-60 గంటల వరకు పంపాలనుకుంటున్నాను. అది కూడా చేశాను. అందరికి ఉపయోగమే స్వామీజీ, మీరు కొంచెం ఆయుర్వేదం అందరికి ఉపయోగం. ఇది అనవసరమైన విషయం లేదు, ముఖ్యం ఇదే అవసరము, ఇది లేనిది ఏమో అవసరం. ఇంకా మనం మన శరీరాన్ని అదుపులో ఉంచుకొని, మనకి ఏమైనా చెడిపోతే పోయింది, చెకప్ ఏం చేస్తాడు డాక్టరు? మన ఆరోగ్యాన్ని డాక్టర్ కాపాడతాడా? మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని మనము, ఆయన కాపాడతాడా? మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేము, మనం రోగాలు పాటు చేసుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి? కాదు. నేను చెప్తానండి అమ్మ, మీరు వినండి. మన శరీరం ఎవరు? మన అధికారంలో ఉండనే వేరే వాళ్ళ అధికారం. మన శరీరం మన అధికారం, మన శరీరం లేకపోతే మనం ఏం చేసాం? మనం ఏం సాధించాం? మన శరీరం మన అధికారంలో లేదు, మనం ఏం చేసినాం? మరి చక్రవర్తి రాజులమైతే కూడా ఏం చేస్తాము? పరాధీనం అయిపోతాం. కాబట్టి ఈ విద్య నేర్చుకోవాలి. నాకు తెలిసిన వరకు చెప్తా ఉన్నాను, శిబిరాలు చెప్తా ఉంటా సామాన్య. అన్ని ఇంకా సందేహం ఉంటే అడుగుతుంది. నమస్తే స్వామీజీ. శుభం. రాత్రి వేళలో మజ్జిగ తీసుకోవచ్చా స్వామీజీ? పెరుగు తినచ్చా నైట్ రాత్రి? లేదమ్మా, పెరుగు తీసుకోవాలంటే ఉదయం 11 వరకు అంతే, ఆ తర్వాత మజ్జిగ, అది కూడా 4 గంటల వరకు, అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. మజ్జిగ కూడా తీసుకోవద్దా స్వామీజీ? అమ్మా, మజ్జిగ తీసుకోవద్దా రాత్రి? మజ్జిగ కూడా తీసుకోకూడదా? లేదు 4 గంటల వరకు తీసుకుంటే ఆ తర్వాత తీసుకోకూడదు. ధన్యవాదాలు స్వామి. శుభం. ఇంకొన్ని సందేహాలు అడగండి.
సందేహాలు అడగడానికి అవకాశం ఉన్నది. నమస్తే స్వామిజీ. శుభం చెప్పండి. పెరుగు వడ వాడకూడదు స్వామిజీ? ఏమండి? పెరుగు వడ, పెరుగు వడ రెండు కలిపి చేస్తారు కదా, పెరుగు వడ. అది నాకు తెలియదు. అది స్వామీజీ చేస్తారు కదా అది. స్వామీజీ తినరు కదండి, స్వామీజీకి తెలియదు. ఆవడ అంటారండి. సరే పెరుగు కూడా చెప్పండి. అది తినొచ్చా అంటున్నారు స్వామీజీ. చెప్పండి అమ్మా. మినప్పప్పు గార పెరుగులో నానబెట్టి తాలింపేస్తాం స్వామీజీ. ఒకటి ఏంటంటే ప్రపంచంలో తినని పదార్థం లేదు. అది తెలుసుకుంటే దాని పద్ధతి ప్రకారం లేదు. పాము విషయం కూడా అవసరమే. సరిగా లేకపోతే అమృతం కూడా విషయం అయిపోతుంది. కాబట్టి మంచిదా చెడ్డదా అట కాదు, మన శరీరానికి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు మనం తీసుకోవాలి దాన్ని. ఆ విధంగా తీసుకోకపోతే చెడు చేసేస్తుంది. ఇప్పుడు పెరుగు మధ్యాహ్నం 11 తర్వాత తీసుకోకూడదు, మజ్జిగ 4 తర్వాత తీసుకోకూడదు. కూడా అంటే దాంట్లో ఏమేమి ఉంటుందో నాకు తెలియదు. అయితే దాంట్లో ఉండే పదార్థాన్ని బట్టి దాన్ని ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు తీసుకోకూడదో ఎంత తీసుకోవాలో అందరూ దాని సామర్థ్యాన్ని బట్టి ఆలోచించడానికి అవకాశం, దూరంగా కాదు. అర్థమైనదమ్మా? అర్థమైందా అండి? అర్థమవుతుంది స్వామి, అర్థమవుతుంది. చెప్పండి. ఇట్లా వింటా ఉంటే మీ పరిజ్ఞానం పెరుగుతుంది. మీరు మీ శరీరాన్ని అందులో ఉంచుకోగలుగుతారు. 100 ఏళ్ళు జీవిస్తామని చెప్పగలుగుతారు. మీరు ఎందుకు చెప్పారు నేను 100 సంవత్సరాలు జీవిస్తాను? నేర్చుకోండి, చెప్పగలుగుతారు. ఇది పైసలు లేకుండా చికిత్స, పైసలు లేకుండా ఆరోగ్య విద్య. చెప్పండి, ఏమైనా సందేహం ఉంటే అడగండి. రేపైనా అడగవచ్చు స్వామీజీ. రేపు మీకు వీలవుతుందా శుక్రవారం రోజు? సరే అంటే చెప్పమంటే చెప్తా. వేరే సిద్ధంగా వేరే సరే లేదు మీరు తీసుకోండి స్వామీజీ. మీకు ఎప్పుడు అవకాశం ఉన్నా చెప్పండి. మంచిదమ్మా. శాంతి పాఠంతో ముగించుకుందామా స్వామి? మంచిదమ్మా. వినోదక్క ఒక చిన్న డౌట్ స్వామీజీ గారితో అడగండి. సందేహం డౌట్ కాదు, సందేహం. ఎస్ సందేహం నివృత్తి చేసుకుంటున్నాను ఆచార్య గారు, గురువు గారు. ఏం లేదు, ఇప్పుడు మనం కూరలు వండుకున్న తర్వాత అందులో మలాయి పదార్థం గాని పాలు గాని అట్లాంటివి వేసుకోవచ్చా? కూరలు వండిన తర్వాత ఆ శాఖలో ఏమున్నది నాకు తెలియదు కదా. శాఖలో ఉప్పు ఉంటది, పులుపు ఉంటది, ఉప్పు పులుపు రెండు ఉంటాయి. అది కాదు, మీరు వేస్తే ఉంటది, లేకపోతే ఎక్కడ ఉంటది? ఉప్పు ఖచ్చితంగా వేస్తారు స్వామీజీ, ఖచ్చితంగా వేస్తారు. అది ఉండే ఉంటది అందరికి. అయితే దాంట్లో ఏ పదార్థాలు ఏమున్నాయో అవి తెలిస్తే దాన్ని బట్టి చెప్పగలుగుతాం. సరే. అంటే ఒక నిఘంటు అనే కోశం ఉంటుంది, దాంట్లో ఏ పదార్థంలో ఏ గుణాలు ఉన్నాయి దాంట్లో ఉంటుంది. దాన్ని నిఘంటు అంటారు. నిఘంటు. ఓకే. ఆరోగ్య నిఘంటు వేరు, ఆయుర్వేద నిఘంటు తెలిసిపోతుంది. తెలుగులో కూడా నా దగ్గర ఎప్పుడు వస్తే నేను చూపిస్తా. సరే ఆచార్య గారు, ధన్యవాదములు, ప్రణామం. శుభం. స్వామీజీ నమస్తే, గంగారాంను. శుభం. చెప్పండి. ఓం. స్వామీజీ ఓం. ఇంతవరకు చెప్పింది చాలా బాగుంది, కానీ ఒక పుస్తక రూపంలో అయితే బాగుందని నాకు అనిపిస్తుంది. మీరు దానికి ప్రయత్నం చేసే పుస్తకం కూడా దొరుకుతుంది. మీరు హిందీ కనీసం చదివి ఉంటే మీకు పుస్తకం దొరుకుతుంది. చాలా విజ్ఞానం. హిందీ వస్తుందా మీకు? హిందీ మాట్లాడొస్తుంది, చదవదని నాకు అర్థమవుతుంది. మీరు ప్రయత్నం చేసి వస్తుంది. ఆరోగ్యాన్ని సరిగా ఉంచుకోవడానికి హిందీ నేర్చుకోవడం అవసరం, నేర్చుకోండి. ఆరోగ్యం ముఖ్యమా, చదవలేకపోవడం ముఖ్యమా? ఆరోగ్యం ముఖ్యం. కవర్ నేర్చుకోండి, అభ్యాసం చేసి. మీరు నా దగ్గరకు వస్తే నేను నేర్పిస్తా. ఒక నెలలో హిందీ బాగా అభ్యాసం అయిపోతుంది, పుస్తకాలు చదవగలుగుతారు. చాలా ఉన్నాయి పుస్తకాలు. ఓం. శుభం. ఓం నమస్తే స్వామీజీ, ధన్యవాదాలు. శుభం.
శాంతి పాఠం చెప్తారా? చెప్తా స్వామిజీ. చెప్పండి అమ్మా. ధన్యవాదాలు స్వామిజీ. మీకు మరొకసారి శాంతి పాఠంతో మన శుభం. కార్యక్రమాన్ని గురించుకుందాం. శుభం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఒకటి నమస్తే. నివేదన శుభం. ఒకటి నివేదన ఏమిటంటే